ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు, మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4,000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్ని అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలు ఏవి? 420 హామీలు ఇస్తిరి ఏవి అంటే, మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు, 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే, మరి ఏమనాలి నిన్ను నేను?